హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఈ రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మంగా చాప్టర్ 44 నుంచి 46 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ దీంతో సీజన్ 1 కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా. అంతకన్నా ముందు మన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సిటీ స్టేట్ ఎలటీ అని చూపిస్తారు. డేసర్ని ప్రొఫెసర్ టవర్ ఆఫ్ మ్యాజిక్ దగ్గరికి తీసుకెళ్తుంది. తను డేసర్ని అడుగుతుంది, నీకు ఇది ఓకేనా అని. అంత పెద్ద ఫీట్ చేశాక రిటర్న్లో మనీ కాకుండా చెస్ మ్యాచ్ అడిగావు కదా అని అంటే, ఇదే నాకు ఇష్టమని తను చెప్తాడు. అయినా కానీ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే ఈ విషయం ఆయనకు చెప్తే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశాడని అంటుంది. అప్పుడు డేసర్, ఆ జోడ్ ఎప్పుడూ అంతే, ఎవరికి అర్థం కాడు అని అంటే, అవునని తను చెప్తుంది. ఏంటి ఏమన్నావు అని షాక్ అయిపోతుంది. అయితే వాళ్ళు దిగాల్సిన ఫ్లోర్ వచ్చేస్తుంది. వాళ్ళు టవర్ ఆఫ్ మ్యాజిక్ రూమ్ దగ్గర ఉంటారు. టవర్ ఆఫ్ మ్యాజిక్ ఇంక వాడిని నాకు వదిలేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. డేసర్ మనసులో తనని చూసి, టవర్ ఆఫ్ మ్యాజిక్ మాస్టర్ జార్డ్ ఎగ్జారియన్ తన రియల్ ఏజ్ 90 దగ్గరలో ఉన్న తను చూడడానికి 40 ఇయర్స్ పర్సన్ లాగా ఉంటాడు. తను పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లో తనే స్ట్రాంగెస్ట్ మెజిషియన్ ఈ భూమి మీద. తినవల్లే హ్యూమన్ సివిలైజేషన్ మ్యాజిక్ ఎరాలోకి అడుగుపెట్టింది. కానీ తను ఎంత గొప్పవాడైనా నాకు మాత్రం నా ప్రాణ స్నేహితుడే అని అనుకుంటాడు. వాళ్ళు కూర్చుంటారు. జార్డ్, నాకు ఇప్పుడు ఒక 27 మినిట్స్లో మీటింగ్ ఉంది, అది ఇంపార్టెంట్, లేదంటే ఇంకా లీజర్గా ఉండేవాడినని, ఏమైనా ఇబ్బంది ఉంటే సారీ అని చెప్తాడు. డేసర్, అదేం లేదు, మీరు నాతో చెస్ ఆడటమే నాకు చాలా సంతోషం అని చెప్తాడు. సరే అయితే మనం స్టార్ట్ చేద్దామా అని. ఇంతకీ ఏ రూల్స్తో ఆడదామంటే, డేసర్ మనం నార్త్ సీ రూల్తో ఆడదామని చెప్తాడు. జార్డ్ అది విని, నువ్వు చూడడానికి ఆ ఏరియా వాళ్ళ లేవంటే, డేసర్ నేను కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్ నాకు అది నేర్పించాడు, వాడికే థ్యాంక్స్ చెప్పాలి, ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా ఆడగలను అని అంటాడు. టవర్ ఆఫ్ మ్యాజిక్ నిజానికి అది చాలా కష్టమైన రూల్, చాలా డిఫికల్ట్గా ఉంటుందని చెప్తాడు. నిజమే అని డేసర్ చెప్తాడు. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నార్త్ సీ చెస్ రూల్స్ ఏంటంటే, అందులో చెస్ బోర్డు 5 రోస్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల పీసెస్ కూడా ఎక్కువ కావాల్సి వస్తాయి. ఈ స్టైల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో చాలా తెలివి, టాక్టిక్స్ వాడాల్సి వస్తుంది. నిజమైన బ్యాటిల్ ఫీల్డ్ లాగా ఉంటుంది ఇది. ఇందులో క్వీన్ బదులు 2 వార్షిప్స్ని వాడచ్చు. అండ్ ఇంకో కీ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇందులో ఏ పాన్ అయినా ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతే అది అడ్డొచ్చిన వాటిని దాటుకుని వెళ్ళొచ్చు. అండ్ ఏ పీస్ అయినా రోలో ఎంటర్ అయితే అవి ఒక సప్లై రూట్ అవుతుంది. అండ్ ఆ పీసెస్ ఎట్ ఏ టైమ్ 2 టైమ్స్ వెళ్ళగలవు. అండ్ ఆల్సో 4 బిషప్స్ అండ్ 4 నైట్స్ ఉంటాయి. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు చాలా సీరియస్గా ఆడతారు. టవర్ ఆఫ్ మ్యాజిక్ కొంచెం డామినేట్ చేస్తాడని చెప్పాలి. అయితే డేసర్ తనతో, మనం ఒక బెట్ పెట్టుకుందామా అని అంటాడు. బెట్టా? సో ఎందుకైనా నువ్వు నాతో ఆడాలనుకున్నావు అంటే అని అంటే, డేసర్ అలా కాదు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే, జార్డ్ నువ్వు కనుక రికమెండేషన్ గురించి అడగాలనుకుంటే నేను దానికి యాక్సెప్ట్ చేయనని చెప్తాడు. డేసర్ మీరు కంగారు పడకండి, నేను దాని గురించి అడగట్లేదు అని అంటే, మరి ఇంకేంటని తను సీరియస్గా ఉంటాడు. సో ఈ బెట్లో నాకంటే నీకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, అయినా నువ్వు నాకు ఏం చేయగలవు, నువ్వు ఒక స్టూడెంట్వి అంటే, డేసర్ మీరు నన్ను మీ పనులకు వాడుకోండి, పర్లేదు. అండ్ నేను చూడడానికి మీకు ఇలా కనిపిస్తున్నా, నేను ఫస్ట్ సింగిల్ ర్యాంకర్ టైటిల్ని కొట్టిన వాడిని ఈ ఇయర్ అని చెప్తాడు. జార్డ్ అవును, అది పెద్ద విషయమే అనుకో అని అంటాడు. అండ్ అలా అయితే నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యాక నా మ్యాజిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని చెప్తాడు. డేసర్ దానికి ఒప్పుకుంటాడు. అండ్ నా రిక్వెస్ట్ని నేను మీకు లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే బెస్ట్ ఎప్పుడు లాస్ట్లోనే సర్వ్ చేయాలి అని అంటాడు. ఒరే నువ్వు ముందు మ్యాచ్కి వెళ్ళవరా అని చెప్పి అంటాడు. అవునా, అలా అయితే నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తా అని, నాకు తెలిసిన మొత్తం నేను డెలివర్ చేస్తా అని ఫుల్ కాన్ఫిడెంట్తో తన ఓల్డ్ వర్షన్‌లో మారతాడు. డేసర్ ఇప్పుడు చాలా బాగా ఆడతాడు. జార్డ్ అది చూసి, వీడేంటి సడన్‌గా ఇలా ఆడుతున్నాడని చెప్పి టెన్షన్ పడతాడు. జార్డ్ తన నోస్ మీద చేయి పెట్టి ఆడతాడు. డేసర్ చూసి, అది నీ మేనరిజం, ఎప్పుడు నువ్వు టెన్షన్ పడతావో అప్పుడు నువ్వు అలా చేస్తావు అని తన మనసులో అనుకుంటాడు. నీతో నేను 6 ఇయర్స్ ఆడాను, ఆడిన ప్రతి మ్యాచ్ మర్చిపోలేను. అండ్ తనతో ఆడిన మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు వింతగా ఆడటం మొదలు పెట్టావంటే అదేం లేదు, నేను ముందు నుంచి ఒకేలా ఆడతానని డేసర్ చెప్తాడు. అండ్ వెంటనే చెక్మేట్ అని డేసర్ అంటాడు. జార్డ్ నా లైఫ్లో హార్డెస్ట్ 25 మినిట్స్ ఇదే, ఇది నా లాస్ అని ఒప్పుకుంటాడు. అండ్ ఇది కూడా నాకు ఒక లెసనే డేసర్ అని చెప్తాడు. వెంటనే తన సెక్రటరీ నుంచి కాల్ వస్తుంది. ఆన్సర్ చేసి వస్తున్నా అని చెప్తాడు. అండ్ డేసర్తో, నేను ఓడిపోతా అనుకోలేదంటే, డేసర్ మీరు కంగారుగా ఆడారు అందుకే ఓడిపోయారంటే, నువ్వు అలా చెప్తే నాకు ఇంకా బాధ వేస్తుందని చెప్తాడు. సరే ఇంతకీ నీ రిక్వెస్ట్ ఏంటనంటే, నేను మీతో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అంటాడు. ఏం ట్రేడ్ అని అడిగితే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, దానికి మీరు స్పాన్సర్షిప్ చేయాలి అని అంటాడు. అది కుదరదు
అని జార్డ్ అంటాడు. అయితే మీరు బెట్ ఓడిపోయారా అని అడిగితే, అది కాదు ఇక్కడ పాయింట్. నువ్వు ఒక మామూలు స్టూడెంట్వి. నీ ఐడియాకి గ్రేటెస్ట్ మ్యాజిక్ కంపెనీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అండ్ ట్రేడ్ అంటే బోత్ ద సైడ్స్కి బెనిఫిట్ ఉండాలి. నాకేం బెనిఫిట్ అని అంటే, అయితే ఇద్దరికి బెనిఫిట్గా ఉండే ట్రేడ్ కావాలంతేగా. నాకు పర్మిషన్ ఇవ్వండి అని పక్కనే ఉన్న మ్యాజిక్ జెమ్ని వాడచ్చా అని అడుగుతాడు. యూజ్ చేసుకో, అయినా అవి ఇంకా ఎంచార్ట్ కాలేదులే. అయినా నువ్వు వాటితో ఏం చేస్తావు? అది ఇంకా ఎంచాంటే కాలేదు, అది ఇప్పుడు ఒక పిచ్చి రాయే అని అంటాడు. రేసర్ అది పట్టుకుంటాడు. అది చూసి జార్డ్ షాక్ అవుతాడు. అది రియాక్ట్ అవుతుంది. తను షాక్ అయిపోతాడు. దాన్ని చూడొచ్చా అని తీసుకుంటాడు. అండ్ అందులోంచి వాయిస్ వినిపిస్తుంది. డేసర్ మన ఈ మ్యాజిక్ జెమ్స్ని ట్రాన్స్మిటర్లా కూడా వాడచ్చు అని చెప్తాడు. వాడికి మైండ్ పోతుంది. అసలు నువ్వేం చేసావు అని జార్డ్ అడిగితే, అయితే మీరు నా ట్రేడ్ని యాక్సెప్ట్ చేస్తున్నారుగా అని అంటాడు. నేను ట్రేడ్ని కనుక యాక్సెప్ట్ చేయలేదంటే నా అంత పిచ్చోడు ఇంకోడెవడు ఉండు అని అంటాడు. సరే అయితే అని సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి రొమాంటికా అండ్ ప్రామ్ని చూపిస్తారు. వాళ్ళు వాళ్ళు చెస్ మ్యాచ్ ఎలా అయిందని డేసర్ని అడుగుతారు. బానే అయింది, ఇంతకీ మనం ఏమైనా కొనుక్కుందామా అని డేసర్ అంటే, మన దగ్గర డబ్బులు లేవు అని ప్రామ్ అంటాడు. డేసర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఒక కార్డు చూపిస్తాడు. అది టవర్ ఆఫ్ మ్యాజిక్ జోడ్ ఎగ్జారియన్ క్రెడిట్ కార్డ్. ఇది నాకు ఆయన ఇచ్చాడు వాడుకోమని అంటే, వాళ్ళిద్దరి ఫేస్లు 1000 వాట్ల బల్బులు లాగా వెలిగిపోతాయి. ఇంకా అటాక్ అని లోపలికి వెళ్తారు. అండ్ డేసర్ చాలా హ్యాపీగా ఉంటాడు. అండ్ అలానే తను షాడో వరల్డ్ ఓపెన్ కావడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలిన్నాయి అనుకుంటాడు. అండ్ సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి డ్రెస్డెన్ క్యాపిటల్ ఆఫ్ హ్యావ్రియాన్లో నిఫెల్కా విల్లా అని చూపిస్తారు. అక్కడ పార్టీ జరుగుతుంటుంది. మనకి బ్లూమూన్ పార్టీ ప్రొఫెసర్ని చూపిస్తారు. తను చెప్తాడు, ఈరోజు చాలా స్పెషల్ డే. వరుసగా 3 ఏళ్ల నుంచి మన పార్టీ బ్లూమూన్ హ్యావ్రియాన్లో బెస్ట్ పార్టీగా వస్తుంది. అండ్ ఈ ఇయర్ కూడా అలానే కొనసాగింది. ఇదంతా టవర్ ఆఫ్ మ్యాజిక్ బ్లెస్సింగ్స్ వల్లే అనండి. ఇది ఆరంభం మాత్రమే. మనం ఇంకా చాలా చేయాల్సిన పని ఉంది చరిత్రలోకి ఎక్కడానికి. అండ్ అందరం ఎంజాయ్ చేద్దాం నోబుల్స్ అని అంటాడు. పక్కనే అడ్జస్ట్ ఉంటుంది. తన్ని కొంతమంది చూసి మీరు అడ్జస్టే కదా అని పులిహా కలుపుతారు. అయితే వెనక నుంచి ఏంట్రా ఒక అమ్మాయి మీద ఎంతమంది పడుతున్నారని అంటాడు. ఎవడ్రా నువ్వు అని చూస్తే తనెవరో కాదు, ఎల్హిమ్. ఎల్హిమ్ ఫ్రీక్వెన్సీ. తినెవరో కాన్ఫ్లో చెప్పండి. ఎల్హిమ్ అడ్జస్ట్తో, ఏంటి అడ్జస్ట్ నువ్వు ఎక్కడున్నావు? మన ఇద్దరం మీట్ అవుదాం అనుకున్నాం కదా, మెంటర్ అండ్ మెంటీగా అనంటే, వాళ్ళకి ఎల్హిమ్ని చూసి ప్యాంట్ తడిచిపోతుంది. ఎల్హిమ్ అండ్ అడ్జస్ట్ పర్సనల్గా మాట్లాడుకుంటారు. ఎల్హిమ్ నీకు ఈ పార్టీ నచ్చలేదట్టుంది కదా అంటే, చెప్పు నాకు కూడా నచ్చలేదని చెప్తాడు. అడ్జస్ట్ నేను నమ్మలేకపోతున్నా, నీకు కామర్స్ అంటే ఇష్టం ఉండదు కదా అంటే, చెప్పాలంటే అవును, కానీ నేను వీళ్ళలాగా ఆ విషయం బయటికి చెప్పను. అండ్ నిఫెల్కా ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు అని అంటాడు. అడ్జస్ట్ తన పనుల్లో అల్టీరియర్ మోటివ్స్ ఉంటాయంటే, అల్టీరియర్ మోటివ్సా అంటే ఏంటంటే, అడ్జస్ట్ చెప్తుంది, నోబెల్స్ అనే పొగరు అండ్ ఎక్కడ కామనర్స్ పైకొస్తాడనే భయం. ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళకి, వాళ్ళ మీద కంట్రోల్ వాళ్ళకు ఉండదు. డోనోవన్ కూడా నెక్స్ట్ నిఫెల్కా అవుతాడు అని అంటుంది. వాడు ప్రొఫెసర్ని కాకాపడ్డానికి ఏదైనా చేస్తాడు, కానీ చూస్తే తను పాస్ట్లో జరిగిన దాన్ని రిపీట్ చేస్తాడనుకుంటున్నాను అని అంటాడు. 12 years బ్యాక్ ఎంపైర్ సివిల్ వార్లో ఉన్నప్పుడు నిఫెల్కా ఫ్యామిలీ కరెంట్ ఎంపైరర్ అయిన గిల్టాన్ జెడ్గర్ ఎఫ్ రోగ్ ప్యాలెస్ని సపోర్ట్ చేసిన 5 ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీయే. ఆ టైంలో బ్రహం నిఫెల్కా లార్డ్గా ఉండేవాడు. ఆ ఫ్యామిలీకి ఆ టైంలో తన సపోర్ట్ వల్ల తన సివిల్ వార్లో 80,000 మంది కామనర్స్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఎవడైనా కొంచెం అనుమానం అనిపించినా చిన్న పెద్ద ఆడమ్మగా తేడా లేకుండా ఎగ్జిక్యూట్ చేసేవాడు. నిఫెల్కా ఫ్యామిలీని మాస్ జెనసైడ్ అని పిలుస్తారు అని తను చెప్తున్నప్పుడు, మీరు ఇక్కడే ఉన్నారా అని నిఫెల్కా అక్కడికి వస్తాడు. ఏం లేదు, మేము బాల్కనీ వ్యూని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని ఎల్హీమ్ అంటాడు. నువ్వు ఇలా బయటకు వచ్చేయకూడదు, పెద్ద పెద్ద వాళ్ళు నేను కలవడానికి వచ్చారు. అండ్ అలానే రెడ్ వ్యాంగర్ ఫ్యామిలీ డాటర్ నీకోసం వెయిట్ చేస్తుందంటే, అనవసరంగా నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తుందని తను వెళ్ళిపోబోతాడు. నిఫెల్కా తను వెళ్ళేప్పుడు, నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించుకుంటే నీకే మంచిది అని అంటే, నేను నీ ఫ్యామిలీ గురించి చెప్పినందుకు అప్సెట్ అయినట్టున్నావు అని, సరే నేను ఇక వెళ్తా అని వెళ్ళిపోతాడు. ఆ ఎదవ వాడికి తెలియకుండా మాట్లాడుతున్నాడని నిఫెల్కా అడ్జస్ట్తో అంటాడు. నిజమే మాట్లాడాడుగా అంటే, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, మన రిలేషన్షిప్ తెలీదా నీకు అంటే, నిఫెల్కా ఫ్యామిలీకి అండ్ రోగ్ ప్యాలెస్ ఫ్యామిలీకి ఆ విషయం నీకు తెలుసుగా అడ్జస్ట్ కింగ్స్ క్రౌన్. ఓ సారీ అడ్జస్ట్ రోగ్ ప్యాలెస్ అని అంటాడు. ఫ్యామిలీ బాండ్ని ఎంత తెంచుదామని చూసినా అది తెగదు. నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్న లైఫ్ నీ ఫ్యామిలీ వల్లే నీకు వచ్చింది. ఈవెన్ నీ మ్యారేజ్ అయినా అనంటే తను అగ్రెసివ్ అవుతుంది. నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు, పార్టీ స్పాయిల్ అవుతుందంటే తను కామ్ అవుతుంది. ఈ పార్టీ బ్లూమూన్ సక్సెస్ గురించి అని చెప్పావు కదా, కానీ సెలబ్రేషన్ ఎందుకంటే డేసర్కి రికమెండేషన్ రాలేదని అండ్ టవర్ ఆఫ్ మ్యాజిక్ తనకు సపోర్ట్ చేయలేదని పెట్టావు కదా అని అంటుంది. నిజంగానా? నాకు ఆ విషయం తెలీదు
అయినా యూజ్లెస్ పార్టీ గురించి నేనెందుకు ఆలోచిస్తా అని నిఫెల్కా అంటాడు. అడ్జస్ట్ నీకు తెలియదంటే నేను నమ్మాలా? నువ్వే కదా రికమెండేషన్ డేట్ని మార్చింది అండ్ ఆ విషయం డేసర్ పార్టీ వాళ్ళకి ఇంటిమేట్ కూడా చేయలేదంటే నిఫెల్కా టెన్షన్ పడతాడు. ఏంటి భయమేస్తుందా అని అడ్జస్ట్ అంటుంది. అప్పుడు నిఫెల్కా అడ్జస్ట్ ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు కనుక డేసర్ని ముందే ఓడించుంటే ఇదేం జరిగేది కాదు. నీకు అర్థమవుతుందా ఇదంతా నీ వల్లే జరుగుతుందని? నన్ను భయపడుతున్నానంటావా? నువ్వు ఈ పార్టీకి ఒక ఫెయిల్యూర్వి. నువ్వు కనుక ఇలానే ఉండాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. జస్ట్ అది విని వీడిగా నేను ఇంత చాకరీ చేసింది అని బాధపడుతుంది. ఇది ఒక పార్టీ అయినా అంటూ డేసర్ పార్టీ వాళ్ళని గుర్తెచ్చుకుంటుంది. చూసావా నువ్వు ఈ పార్టీని వదిలి వెళ్ళలేవు. ఎందుకంటే మన ఫ్యామిలీ రిలేషన్షిప్ అలాంటిది అంటే అవును అని. సరే నువ్వు చెప్పినట్టే నేను వెళ్తానని తన రింగ్ పడేస్తుంది. నా తొక్కలో ఫ్యామిలీ అని, నా ర్యాంక్, నా స్టేటస్ వీటి గురించి నేను భయపడను అని వెళ్ళిపోతుంది. నిఫిల్కా షాక్ అవుతాడు. ఇక్కడితో సీజన్ 1 కంప్లీట్ అయిపోతుంది.